దేవుడా నాకు యూట్యూబ్లో వ్యూస్ లైక్స్ అస్సలు రావటం లేదు. అయితే నన్నేం చేయమంటావరా? కొంచెం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయి దేవుడా. ఎంతకి తెగించారా సార్? మీకు బిగ్ బాస్లో ఛాన్స్ వస్తే వెళ్తారా? బిగ్ బాస్ అంటే ఏంటి అంటే అక్కడ కూడా వీడియోలు తీస్తారా? ఏం బాబు మీ నాన్న లేరా? ఇప్పుడే బయటికి వెళ్ళారు. ఏ అంకుల్ నా మీద పిత్తులు చెప్పే టైం అయిందా? అవును. ఏది వాళ్ళ వార్తలు చదువు. పట్టపగలే పక్కింటి అంకుల్ సామాన్లకు వచ్చిన బాలుడు. క్రైమ్ స్టోరీ ఎందుకులే, వేరేదైతే చదువు. పక్కింటి అంకుల్ మీద కోపంతో తన కూతుర్ని లేపుకెళ్ళిన బాలుడు. అంకుల్ మీ అమ్మాయి పింకీ ఏం చేస్తుంది? చచ్చిపోయిందిగా. రాజుగారు ఏంటి సంగతులు? ఏం లేదండి, మా అమ్మాయికి మొన్న ఎగ్జామ్లో 1000 వచ్చాయి, అందుకే బెటర్మెంట్ ఫీజు కట్టించా. మీ అబ్బాయి కూడా బెటర్మెంట్ ఫీజు కట్టాడా? నేను సప్లిమెంటరీ ఫీజు కట్టాను అంకుల్. నా పరువంతో తీస్తున్నావురా? అన్నయ్య, రోజు నేను స్కూల్ నుంచి బయటకు వచ్చాక ఎవరో నన్ను చూసి విజిల్ కొడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాను అన్నయ్య? సారీ. ఎవడు రాడు? అదిగో అన్నయ్య ఆడే. వాళ్ళు సెక్యూరిటీ గార్డ్, వాళ్ళ పని విజిల్ కొట్టడం. హలో ఎవరు? ఎవడంట్రా? నేను మీ అబ్బాయి కాలేజ్ ప్రిన్సిపల్ ని మాట్లాడుతున్నాడు. ఆడు ఎగ్జామ్స్ అన్ని ఫెయిల్, అందరినీ ర్యాగింగ్ చేస్తున్నాడు. ఆడి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా. మంచిదండి. సుబ్బారావు నవ్వుతావేంటి? మీ వాడు కాలేజ్ లో ఫెయిల్ అయ్యాడు, అందరినీ ర్యాగింగ్ చేస్తున్నాడు, ఇంకా ఎన్ని తప్పులు చేస్తున్నాడు. ఆడు చేసిన తప్పని తెలిసిందనుకో ఆడు డిప్రెషన్ లోకి వెళ్తాడు. అది నాకు ఇష్టం లేదు. సుబ్బారావు మీ వాడు సిగరెట్ తాగుతున్నాడయ్యా. ఎప్పటికైనా మీ వాడికి ఇవన్నీ తప్పని చెప్పవయ్యా. ఇప్పుడు వాడు చేసిన తప్పని తెలిసిందనుకో వాడు డిప్రెషన్ లోకి వెళ్తాడు. అది నాకు ఇష్టం లేదు. నమస్కారం అంకుల్. రే నటించకరా, నువ్వు సిగరెట్ తాగడం నేను చూశాను. సుబ్బారావు మీ వాడు గంతో కాల్చాడయ్యా. ఇదైనా మీ వాడికి తప్పని చెప్పవయ్యా. ఇప్పుడు వాడు చేసిన తప్పని తెలిస్తే వాడు డిప్రెషన్ లోకి వెళ్తాడు. అది నాకు ఇష్టం లేదు. మర్యాదగా మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చేయండి. కానీ ఒక షరతు, పక్కింట్లో మా ఫ్రెండ్ ఉంటాడు, వాళ్ళ ఇంట్లో కూడా దొంగతనం చేయాలి. సరేలే. దొంగగారు, ఎదురింట్లో మా ఫ్రెండ్ సుబ్బారావు కారు కూడా కొంచెం దొంగతనం చేయండి. ఓకే. వెనకాల ఇంట్లో మా ఫ్రెండ్ శ్యామ్ల దగ్గర. ఇప్పుడు చెప్పండి. పెద్ద నెక్లెస్, 7 వారాల నగలు, బీరో నిండా డబ్బులు, ఫ్రిడ్జ్, టీవీ, ఫ్యాన్, చీపురు కట్ట, టాయిలెట్ బ్రష్. ఇంకా అంతే. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి. అంకుల్ ఫీవర్ తగ్గడానికి టాబ్లెట్ ఇవ్వండి. ఇదిగో అమ్మా. అంకుల్ పింక్ కలర్ టాబ్లెట్ కావాలి. ఆడదే ఆధారం, ఆమె ఓంకారం. ఆడదే ఆధారం, మన సృష్టికి శ్రీకారం. రిక్షా వాళ్ళ కొడుకు ఐఏఎస్ అయ్యాడు. రే పేపర్ తిరిగేసి చదువుతున్నావరా? ఐఏఎస్ వాళ్ళ కొడుకు రిక్షా వాడయ్యాడు. అమ్మా ఏమైందమ్మా? ఆంటీ వాళ్ళు గొడవ పడుతున్నారు. పెద్ద మాట్లాడి నీకెందుకు రాను? చిన్నపిల్లోడు లాగుండు. అరే నాన్న, ఆంటీ వాళ్ళకి టీ పెట్టాలి, కొంచెం పాల ప్యాకెట్ తీసుకురారా. నేను ఎందుకు తెస్తా? నేను చిన్నపిల్లోడు లాగే ఉంటా. అంకుల్ ఒక పాల ప్యాకెట్ ఇవ్వండి. రే చిన్న, ఈ మధ్య చిన్నపిల్లలు ఎక్కువగా ఫోన్ వాడుతున్నారు, దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? అది చాలా తప్పు మామయ్య, పిల్లలు చెడిపోతున్నారు. నీకు వాట్సాప్ లో ఒక అమ్మాయి ఫోటో పంపించా, ఎలా ఉందో చెప్పు. అప్పుడే నాకు పెళ్ళిందుకుమా? నీకు కాదురా, తమ్ముడికి. హలో ఏజెంట్ జునీద్, కాపీ పేస్ట్. నీ ఆపోజిట్ లో బస్ స్టాండ్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. అక్కడ ఒక చిన్న పిల్లోడు ఉంటాడు, అతనే నీ టార్గెట్. ఆ పిల్లోడు నా అబ్బాయి, అతన్ని ఎలాగైనా నువ్వు శత్రువుల నుంచి కాపాడాలి. ఓ అమ్మో. మామ నేను ఆఫీస్కి వెళ్తున్నా, నువ్వు జాగ్రత్త. 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 ఓహో, దానికి ఎందుకురా అరిసి చెప్తావు? మరి నీకు వినిపించదుగా, అందుకే గట్టిగా చెప్పా. ఏమైంది పింకీ? చెయ్యి తెగింది నాన్న.
బాగా నొప్పి వస్తుందా నాన్న? నా రక్తం కూడా రెడ్ కలర్ ఉంది, నాకు పింక్ రక్తం కావాలి. నీ అమ్మాయి వాళ్ళు నిన్ను చంపేసి పింక్ సమాధి కట్టిస్తా. సార్ మా అబ్బాయిని 10th స్టాండర్డ్ లో జాయిన్ చేయాలి. ముందు టెస్ట్ రాయాలండి, 2nd స్టాండర్డ్ లో జాయిన్ చేసేయండి. ఆ డబ్బాలో 50 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఏంటమ్మా అడగకుండానే డబ్బులు ఇస్తున్నావు? వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురాపో. మర్యాదగా నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చే, లేకపోతే చంపేస్తా. ఇప్పుడు పాల ప్యాకెట్ తీసుకెళ్ళకపోతే అమ్మ ఎలాగో చంపేసిద్ది, అమ్మ కన్నా ఈడే బెటర్. అన్న చంపేసుకో. హాయ్ దేవుడా. హాయ్ నాన్న, ఏంటి సంగతులు? మా దగ్గర ఏముంటాయి దేవుడా? ఒక్క నిమిషం దేవుడా. అమ్మా ఎక్కడ చచ్చావురా? 10 నిమిషాల్లో ఇంటికి రాకపోతే మీ నాన్నకు చెప్తా. సరే సరే దేవుడా, ఒక 10 నిమిషాలు ఇంటికి వెళ్తా దేవుడా, ప్లీజ్ దేవుడా. క్లాస్ లో నువ్వు నేను తప్ప ఇంకెవ్వరు లేరు, మరి ఇప్పుడు ఏం చేస్తావు? వాళ్ళందరూ వచ్చేలోపు నా బెంచ్ మార్చేసుకుంటా, ఎవరికి చెప్పొద్దు. నాన్న 100 రూపీస్ ఇవ్వ, చదువుకోవడానికి మంచి పుస్తకం కొనుక్కుంటా. ఓ సరే. ఎంతకే పుస్తకం? ఆంటీ ఆరాటం, అంకుల్ పోరాటం, ట్రూ లవ్ స్టోరీ. అరే మామా, రేపు నీ బర్త్డేగా, ఏంటి మరి పార్టీ? బర్త్డేలు నేను చేసుకోను రా, నాకు ఇష్టం ఉండవు. ఇప్పుడు నిజం చెప్పు. డబ్బులు లేవు మామా. రే ఎక్కడ చచ్చావరా? నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా. 10 నిమిషాల్లో ఇంటికి రాలేదనుకో, అసలు నువ్వు భూమి మీదే ఉండవు. నీ దగ్గర ఇంత టాలెంట్ పెట్టుకుని నువ్వు మా టీంలో ఎందుకు వర్క్ చేయడం లేదు? సార్ నేను మీ టీమే సార్. అదేనయ్యా నేను చెప్పేది, నువ్వు మా టీంలో అసలు వర్క్ ఎందుకు చేయడం లేదు? అన్నయ్య నీతో ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే నా కొడుకు రావాల్సిందే. హాయ్ మామయ్య. హాయ్ యంగ్ మ్యాన్, వాట్ ఆర్ గోయింగ్ టు డూ ఆఫ్టర్ డిగ్రీ? MSc చదువుతా మామయ్య. దట్ మీన్స్ యూ హ్యావ్ క్లారిటీ అబౌట్ ఆల్ యువర్ ఫ్యూచర్. అవును. ఓ ఐ వాంట్ గో టు క్యాచ్ ఎ ఫ్లైట్, బాయ్. ఒక్క ముక్క కూడా ఇంగ్లీష్ లో మాట్లాడలేదు, ఇంకా నిన్ను ఇంగ్లీష్ లో చదివించి ఏంట్రా ఉపయోగం? అరే మామా సిట్టింగ్ చేద్దాం, వస్తావా? యా ఐఎమ్ కమింగ్, ఐఎమ్ ఇన్ హోమ్ లేటర్. అబ్సల్యూట్లీ, వై నాట్? టుడే, టుమారో, డే ఆఫ్టర్ టుమారో, ఎస్టర్డే. అరే అసలు ఏం మాట్లాడుతున్నావురా? యా మిషన్ ఇంపాసిబుల్, అవెంజర్స్, ఇన్ఫినిటీ వార్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్, రిటర్న్ టు ద కింగ్స్, కొరియన్ వెబ్ సిరీస్. నాన్న నన్ను పొద్దున్న 5ంటికి లేపండి, నేను చదువుకోవాలి. నాన్న నన్ను పొద్దున్నే లేపావనుకో, నీ మీద అమ్మకి పిత్రలు చెప్తా. నాన్న ఈ ఎగ్జామ్లో నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని ఎలాగైనా మంచి జాబ్ కొడతా. నాన్న ఈ ఎగ్జామ్స్లో నేను పాస్ అయినా అవ్వకపోయినా నాకు మాత్రం బైక్ కావాలి. నాన్న మీరు ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటా. నాకు ఎదురింటి ఆంటీయే కావాలి. నాన్న నాకు ఈ ఆస్తులొద్దు, మీరు నాతో ఉంటే చాలు. నాన్న ఆస్తంతా నా పేరు మీద రాయి, లేకపోతే ఊరేసుకుని చేస్తా.